హైదరాబాద్ నిమ్స్ ఎమర్జెన్సీ వార్డులో అగ్ని ప్రమాదం జరిగింది. ఆసుపత్రి 5వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో నిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో దట్టమైన పొగ అలుముకుంది. షార్ట్ సర్క్యూట్ తో ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తోంది. అగ్ని ప్రమాదంతో రోగుల బంధువులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, కొద్దిసేపు క్రితమే నిమ్స్ హాస్పిటల్లోని ఎమర్జెన్సీ బ్లాక్ లో 5వ ఫ్లోర్ లో అగ్ని ప్రభావం సంబంధించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే దీంట్లో ఒక్కసారిగా నిమ్స్ హాస్పిటల్ సంబంధించినటువంటి ఎమర్జెన్సీ బ్లాక్ ఉన్నటువంటి 5వ ఫ్లోర్ లో మొత్తం దట్టమైన పొగలు అల్లుకున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఇదంతా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందనేది ఒక ప్రాథమిక సమాచారం అయితే ఉంటుంది. కొద్దిసేపు క్రితమే అక్కడికి ఫైర్ ఇంజిన్స్ చేరుకొని మంటలను అదుపులోకి తీసుకురావడం, పొగను కూడా క్లియర్ చేసే ప్రయత్నం అయితే అగ్నిమాపక సిబ్బంది అయితే చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఈ అగ్ని ప్రమాదీకరణ కారణాలు ఏందనేది బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరగడంతో కూడా రోగులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డటువంటి పరిస్థితి కనబడుతుంది. రోగుల బంధువులు కూడా బయటికి పరుగులు తీసుకుని వచ్చి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటూ కూడా ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే అందులో ఎవరికైనా గాయాలయ్యాయా, షార్ట్ సర్క్యూట్ ఎందుకు జరిగింది, ఎమర్జెన్సీ బ్లాక్ లో షార్ట్ సర్క్యూట్ జరగడానికి గల కారణాలు ఏంది మాత్రం పూర్తిగా మొత్తం ఆ మంటలన్నీ తగ్గిన తర్వాతనే తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇంకా ఎవరికి గాయాలైనట్టుగానైతే ఇప్పటివరకు అయితే ఎలాంటి సమాచారం అయితే లేదు. అగ్ని ప్రమాదం జరగడానికి కూడా కారణాలు ప్రాథమికంగా అయితే షార్ట్ సర్క్యూట్ అని చెప్తున్నప్పటికీ కూడా అసలు పూర్తి స్థాయి వివరాలు అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఏదైతే ప్రమాదం జరిగిన ఫ్లోర్ అయితే ఏదైతే ఉందో అక్కడ ఎంఆర్ఐ స్కాన్స్, ఇతర స్కాన్స్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని ఉంటాయి. దానికి సంబంధించినటువంటి రూమ్స్ లలో ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయిందా, ఆ సందర్భంగా ఏదైతే హెవీ పవర్స్ యూజ్ చేసేటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా 5th ఫ్లోర్ లో ఉంటాయి. ఈ సందర్భంగా ఏమైనా షార్ట్ సర్క్యూట్ అవ్వడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయన్నది కూడా తెలియాల్సి ఉంది. అయితే పూర్తి స్థాయి విచారణ తర్వాత ఈ వివరాలన్నీ బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే అగ్ని ప్రమాదం జరగడంతో ఆ 5th ఫ్లోర్ లో ఉన్నటువంటి విండోస్ నుండి పొగలు రావడంతో ఇటు రోగుల బంధువులు అయితే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మిగతా బిల్డింగ్ అంతా కూడా అది సెంట్రలైజ్డ్ ఏసీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మిగతా దాంట్లో కూడా పొగలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎమర్జెన్సీ బ్లాక్ లో ఉన్నటువంటి ఇతర రోగులకు కూడా ఇబ్బందులు కలిగే అవకాశం అయితే ఉంటుంది. వాటిని అన్నింటినీ కూడా రెస్క్యూ చేస్తున్నటువంటి సందర్భమే చూసుకోవచ్చు. అయితే దట్టమైన పొగలన్నింటినీ కూడా బయటికి పంపించే ప్రయత్నం అయితే అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు అక్కడ. రైట్, థ్యాంక్ యూ అజయ్. హైదరాబాద్ నిమ్స్ ఎమర్జెన్సీ వార్డులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆసుపత్రి 5వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో నిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో దట్టమైన పొగ అలుముకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తోంది. అగ్ని ప్రమాదంతో అటు రోగుల బంధువులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో అక్కడ ఒక దట్టమైన పొగ అలుముకుంది. ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా దట్టమైన పొగ అలుముకోవడంతో రోగుల బంధువులందరూ కూడా భయంతో పరుగులు తీశారు. ఆసుపత్రి 5వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ నిమ్స్ ఆసుపత్రి ప్రాంగణం మొత్తం కూడా దట్టమైన పొగ అలుముకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే పూర్తి వివరాలు మాత్రం ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చాకే తెలుస్తోంది. ఈ అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో రోగులు కూడా కొంతమంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే రోగుల బంధువులు ఒక్కసారిగా భయంతో బయటికి పరుగులు పెట్టారు. ఇక అప్డేట్స్ అజయ్ అందిస్తారు. అజయ్, చూడవచ్చు, ఏదైతే ఎమర్జెన్సీ బ్లాక్ సంబంధించి 5వ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇక్కడ పూర్తిగా కూడా
టెస్టింగ్ చేసేటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఆ 5వ ఫ్లోర్ లోనే ఉంటాయి. అందులో ముఖ్యంగా ఎంఆర్ఐ లాంటివి కానీ, సిటీ స్కాన్ ఇలాంటి దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా 5వ ఫ్లోర్ లోనే ఉంటాయి. ఎమర్జెన్సీ వార్డ్ లో ఉన్నటువంటి పేషెంట్లకు కావాల్సినటువంటి టెస్టులు, ఇతర అవసరాల కోసం ఆ ఫ్లోర్ అన్నిటి కూడా యూజ్ చేస్తారు. ఈ నేపథ్యంలోనే అక్కడ హెవీ పవర్ యూజ్ చేసే ఎక్విప్మెంట్ ఉన్న నేపథ్యంలోనే షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశాలు ఉన్నాయని మాత్రం సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, మరి ఇతర కారణాలతో అగ్ని ప్రమాదం జరిగిందా అన్నది మాత్రం పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతున్న బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మంటలను అయితే అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం దట్టమైన పొగలు ఆ ఫ్లోర్ లో అల్లుకున్నటువంటి పరిస్థితి. ఆ దట్టమైన పొగలన్నింటినీ కూడా బయటికి పంపించే ప్రయత్నాన్ని అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు. అయితే ఒకసారిగా దట్టమైన పొగలు మంటలు రావడంతో ఇటు రోగుల బంధువులు అయితే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో అక్కడ సెంట్రలైజ్డ్ ఏసీ ఉంటుంది, సీలింగ్ చేసి ఉంటుంది కాబట్టి ఆ మంటలు ఇతర ఫ్లోర్ లోకి, ఇతర రూముల్లోకి వ్యాపించే అవకాశం ఉందన్న భయంతో అదేవిధంగా రోగులకు సంబంధించినటువంటి బంధువులు అయితే బయటికి పరిగెత్తారు. ఇప్పటి వరకు ఎవరికైనా అగ్ని ప్రమాదం వల్ల గాయాలయ్యాయా లేదా ఏదైనా ఇతర ఇబ్బంది కలిగిందా అనేది పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాతనే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఏదైనా గాయాలైనా కూడా అది హాస్పిటల్లో జరుగుతున్న ఘటన కాబట్టి అక్కడనే ఇతర బిల్డ్ బ్లాక్ లకు పంపి వాళ్ళను ట్రీట్మెంట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఒకే ఫ్లోర్ లో ఒక కార్నర్ లో అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. అగ్ని ప్రమాదం సంభవించడంతో ఆ విండోస్ నుండి ఒకసారిగా పొగలు రావడం, ఆ పొగలు చూసి ఇటు రోగులు అదేవిధంగా రోగుల బంధువులు అయితే ఆందోళన చెందారు. వెంటనే అక్కడ అదే ప్రాంగణంలో ఉన్నటువంటి ఏదైతే ఫైర్ సిబ్బంది కూడా అక్కడికి వచ్చి ఆ మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అలాగే అజయ్, హాస్పిటల్ అంటేనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అన్ని అరేంజ్ చేసుకుని ఉంటారు కదా. ఈ ప్రమాదాన్ని ఎలా చూడొచ్చు? యాజమాన్యం నిర్లక్ష్యంగా మనం భావించాలా? అంటే ఖచ్చితంగా మనం ఏదైతే నిమ్స్ హాస్పిటల్, స్పెషల్లీ నిమ్స్ హాస్పిటల్ అయితే పూర్తిగా కూడా ఏదైతే ఫైర్ సేఫ్టీ అనుగుణంగా చేయబడింది. అక్కడ ఫైర్ అయినప్పుడు కూడా కావాల్సినటువంటి ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకోవడానికి ఉన్నటువంటి మెకానిజం కూడా అక్కడ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ సందర్భంలోనే ఆ ఎక్విప్మెంట్ ని యూజ్ చేసుకునే వీలైనంత షార్ట్ టైంలోనే మంటలను అయితే ఇప్పటికే అదుపులోకి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం అక్కడ పొగలు దట్టమంగా పొగలు అయితే ఉన్నాయి. ఆ పొగలను బయటికి పంపించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎమర్జెన్సీ బ్లాక్ లో అదేవిధంగా ఏదైతే న్యూ బ్లాక్ కావడంతో ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి పూర్తి ప్రికాషన్స్ ఉండడం వల్ల కూడా వెంటనే ఫైర్ కూడా అదుపులోకి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే కొంత ఎక్విప్మెంట్ ఏమన్నా ఇబ్బంది అయిందా, లేకపోతే హెవీ పవర్ ను యూజ్ చేయడం వల్ల షార్ట్ సర్క్యూట్ ఏమైనా అయిందా, ఇంకే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయన్నది మాత్రం ఎంక్వైరీ తర్వాతనే తెలిసే అవకాశం ఉంటుంది. ప్రాథమిక సమాచారం అయితే షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగింది అనేది అయితే చర్చ నడుస్తుంది. అయితే ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమా, మరేదైనా కారణం ఉందా అన్నది కూడా తెలియాల్సి ఉంది. అలాగే అజయ్, ఆసుపత్రిలో మిగతా ఫ్లోర్స్ కి కూడా ఈ పొగలు వ్యాపించే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు అగ్నిమాపక సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? ముందు జాగ్రత్త ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది అయితే అలర్ట్ అయ్యడం జరిగింది. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కేవలం దట్టమైన పొగ మాత్రమే ఫ్లోర్స్ లలో ఉంది. అది కూడా 5వ ఫ్లోర్ లో ఉంది. దాన్ని కూడా బయటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే మంటలు అయితే అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అలాగే అజయ్, ఇప్పటికే కొన్ని ఫ్లోర్స్ లో రోగులు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు సేఫ్ అయినా? డాక్టర్స్ ఏం చెప్తున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు? అంటే మనం ఇంకా పూర్తి స్థాయి సమాచారం అయితే రావాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ జరిగినటువంటి ఫ్లోర్ లో అయితే పేషెంట్లు ఉండరు. అక్కడ కేవలం టెస్టింగ్ సంబంధించినటువంటి ఎక్విప్మెంటే ఉంటుంది. అయితే అక్కడ టెస్టింగ్ చేయడానికి వచ్చినటువంటి టెస్టులు చేసుకోవడానికి వచ్చినటువంటి పేషెంట్లు ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళందరినీ కూడా ఇతర బ్లాక్ లోకి పంపించే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎమర్జెన్సీ బ్లాక్ లో 2 కనెక్టివ్ బిల్డింగ్స్ ఉంటాయి. ఒక బిల్డింగ్ నుండి ఇంకో బిల్డింగ్ లోకి పోవడానికి కూడా ఆయా ఫ్లోర్ల నుండే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళని షిఫ్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఘటన జరిగింది 5వ ఫ్లోర్ లో కావడంతో పొగ కూడా పైనుండి పైకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కింద ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ జరిగితే ఇతర ఫ్లోర్ లోకి వ్యాపించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పొగ అంతది కూడా 5th ఫ్లోర్ లో జరగడంతో పొగ కూడా బయటికి వెళ్ళడానికి ఈజీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పేషెంట్లందరినీ మాత్రం ఆయా ప్రాంతాల్లో ఉన్న పేషెంట్లందరూ మాత్రం ఇతర వార్డులోకి షిఫ్ట్ చేసినట్టుగానైతే కొంత సమాచారం అయితే అందుతుంది. పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. అక్కడ ఆ ఘటనలో ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగిందా, ప్రమాదం జరిగితే ఎలాంటి ప్రమాదం జరిగిందన్నది కూడా పూర్తి స్థాయి విచారణ తర్వాతే తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడే హాస్పిటల్ ఉండడం, ఏదైనా గాయాలైనా కూడా అదే బిల్డింగ్ లో ట్రీట్మెంట్ చేయడానికి కూడా అవకాశాలు ఉండడంతో అసలు
ఎవరికి గాయమైంది, ఎవరు అయిందనేది కూడా ఇప్పుడే తెలిసే అవకాశం అయితే లేదు. ఎందుకంటే కొద్దిసేపు క్రితమే షార్ట్ సర్క్యూట్ అయింది. పూర్తి వివరాలు అయితే మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది. అలాగే అజయ్, గతంలో ఎప్పుడైనా ఇలాంటి ప్రమాదం సంభవించిందా లేదా ఇదే ఫస్ట్ టైం? ఎలా చూడాలి ఈ ప్రమాదాన్ని మనం? అంటే ఖచ్చితంగా ప్రికాషన్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముందు జాగ్రత్త ప్రికాషన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సమ్మర్ నేపథ్యంలో ఎక్కడికక్కడ ఫైర్ షార్ట్ సర్క్యూట్, ఫైర్ యాక్సిడెంట్ రావడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ సందర్భంలో 1-2 సార్లు అయితే ఫైర్ మేజర్ సంబంధించినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. గతంలో ఎప్పుడు నిమ్స్ లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగిన దాఖలైతే లేవు. ముఖ్యంగా హాస్పిటల్లో అగ్ని ప్రమాదానికి గురైతే మాత్రం ఆడ పేషెంట్లు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా ముఖ్యంగా ఎమర్జెన్సీ లాంటి బ్లాకుల్లో ఆక్సిజన్ తో కూడినటువంటి ట్రీట్మెంట్ ను పేషెంట్లకు అందిస్తుంటారు. అటువంటి ఉన్నటువంటి పేషెంట్లు ఉన్న దగ్గర ఇలా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఆ దట్టమైన పొగలు అందులో అలుముకుంటే అది వారి ఆరోగ్యానికి మరింత ప్రమాదానికి గురయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఎమర్జెన్సీ బ్లాక్ లో అదేవిధంగా హాస్పిటల్లో మాత్రం ఫైర్ సేఫ్టీ పరంగా తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిమ్స్ లో ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఇతర హాస్పిటల్లో కూడా ఒకసారి ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ పనిచేస్తున్నాయా లేదా కూడా ప్రభుత్వం సైడ్ నుండి అయితే 1-2 సార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఎండాకాలం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. దీని ఇంపాక్ట్ ఇంకా ఫ్యూచర్ లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. గతంలో చూసుకున్నట్లయితే ఉస్మానియాలో కానీ గాంధీలో కానీ ఫైర్ సేఫ్టీ అయితే కొంత తక్కువగా ఉంది అన్న ఆరోపణలు కూడా వచ్చిన నేపథ్యంలో ఈ నిమ్స్ లో జరిగినటువంటి పరిణామం నేపథ్యంలో ఇతర హాస్పిటల్లో ఉన్నటువంటి ఏదైతే ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అయితే 1-2 సార్లు అయితే చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే అజయ్, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? మొత్తం పూర్తిగా అదుపులోకి రావడానికి ఎంత టైం పట్టొచ్చు? అంటే ఇప్పటికైతే మంటలను అయితే ఆర్పేశారు. పొగను బయటికి పంపించాల్సిన అవసరం ఉంటుంది. ఎగ్జిస్టర్ ఫ్యాన్స్ పెట్టి ఇతర దాంతో అయితే పొగను బయటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా పొగనంతా బయటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంటుంది. మరి ఇప్పటి వరకు దీనిపై ప్రభుత్వ అధికారులు ఎవరైనా స్పందించారా లేదా స్పందించే అవకాశం ఉందా? ఘటన జరిగి కొద్దిసేపే అవుతుంది కాబట్టి ఇంకా అధికారులు అయితే ఎవరు స్పందించలేదు. ఇటు ప్రభుత్వ సైడ్ నుండి కూడా అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫైర్ సంబంధించినటువంటి సిబ్బంది వచ్చి ఫైర్ సేఫ్టీ మేజర్స్ యూజ్ చేసుకుంటూ అగ్ని ప్రమాదాన్ని అయితే జరిగిన ఘటనలో మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే పంజాగుట్టకు సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అక్కడికి చేరుకొని అక్కడ ఘటనకు సంబంధించినటువంటి వివరాలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ ఎంక్వైరీ రిపోర్ట్ పూర్తయిన తర్వాత ఘటనకు సంబంధించినటువంటి జరగడానికి గల కారణాలు, దానిలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి లోపాల వల్ల ఈ ఘటన జరిగింది అనే దాని మీద అధికారిక ప్రకటన ఇటు నిమ్స్ యాజమాన్యం నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఇంకా అధికారికంగా అయితే ఎవరు ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. రైట్, థ్యాంక్ యూ అజయ్.